వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ముసుగు వేసి బస్ డిపో మేనేజర్ జనార్దన్ పై దాడి. జనార్దన్ పై దాడికి ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదన్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విజయారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పలువురు ప్రముఖులు. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యపై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం దేవరోని తండా గ్రామంలో దారుణం. స్కూల్ బస్ కింద పడి 5 సంవత్సరాల ఇస్లావత్ అఖిల్ అనే విద్యార్థి మృతి. మందుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ప్రజల ఆవేదన. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ విధించిన డెడ్ లైన్ అర్ధరాత్రితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధుల్లోకి వెళుతున్న నిర్మల్ జిల్లా బైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్ పై ముసుగు వేసి కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండిస్తూ నిందితులని శిక్షించాలని డిమాండ్ చేసింది. మరోవైపు పలు ప్రాంతాల్లోనూ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. కాగా బైంసా డిపో మేనేజర్ జనార్దన్ పై దాడికి ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అంటున్నారు. తాము నెల రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నామన్నారు. దాడి చేసి అతన్ని గాయపరిచినారు. చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి ముంజేయికి దెబ్బ తాకడము, తర్వాత మోచేయికి వరుసకపోయిన గాయము, మోకాల మీద కూడా వరుసకపోయిన గాయమే, కొంచెం రక్తం గారింది, స్వల్ప గాయం జరిగింది. అది వెంటనే మన ఇన్స్పెక్టర్ గారు హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఇబ్బంది ఏం లేదు, ఫ్రాక్చర్స్ కానీ అటువంటిది ఏం లేదని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అక్కడ సీసీటీవీ కెమెరాస్ నిర్మల్ చౌరస్తాలో ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాల్లో కూడా చూడడం జరిగింది. తను కూడా డిఎం గారు కూడా కొంత అనుమానంగా తను చూస్తే గుర్తుపడతాను అనేది వాడిని వెరిఫై చేస్తూ ఉన్నాము. త్వరలోనే ఎవరు దాడి చేశారనేది కూడా వాళ్ళని పట్టుకొని సరే ఏదైనా దానికి కారణం ఏంటి, ఎందుకోసం చేశారనేది కూడా మేము తొందరలోనే దీన్ని తెలుస్తాము. ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా యాజమాన్యమైన ఈ అసోసియేషన్ ఆర్టీసీ డ్రైవర్స్ అంతా కూడా డిపోకు దూరంలో ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఎంఆర్ఓ విజయారెడ్డి దారుణ హత్య కలకలం రేపింది. కార్యాలయంలోనే ఆమె హత్యకు గురయ్యారు. సురేష్ అనే రైతు ఆఫీసులోకి చొరబడి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటల్లో చిక్కుకొని విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం సురేష్ తన ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే పోలీసుల విచారణలో తాను ఎందుకు విజయారెడ్డిని హత్య చేశాడో వివరించాడు. తన భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ విజయారెడ్డి తిప్పుతున్నారన్న కోపంతోనే ఆమెపై దాడి చేసి హత్య చేశానని సురేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన భూమికి పట్టా కోసం చాలా కాలంగా తహసీల్దార్ విజయారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నానని, కానీ పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించారని సురేష్ తన స్టేట్మెంట్ లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం సురేష్ హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని విచారించిన పోలీసులు హత్యకు దారితీసిన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెజిస్ట్రేట్ కు తీసుకువెళ్లి సురేష్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం వాసవి కాలనీలోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. అక్కడ పలువురు ప్రముఖులు విజయారెడ్డికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి, టీఎన్జీఓల సంఘం నేత రవీందర్ రెడ్డి తదితరులు విజయారెడ్డికి నివాళులు అర్పించారు. విజయారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఒత్తిడితోనే విజయారెడ్డి హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయారెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయారెడ్డి భౌతిక కాయానికి కాంగ్రెస్ నేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఈయనే ఉన్నాడు కూర్చోండి వచ్చేది ప్రజాప్రతినిధి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన అధికారుల నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి చెప్పినట్టుగా పనిచేయకపోవడంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ముద్దాయిలను ప్రోత్సహించి తహసీల్దార్ గారి మరణానికి పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని చెప్పి మాకు సమాచారం అందుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంఘటన జరిగి దాదాపుగా 20 గంటలు కావస్తుంది. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఒక ప్రభుత్వ అధికారి ఈ స్థాయిలో హైదరాబాద్ నడిబొడ్డున పెట్రోల్ పోసి తగలబెడితే కూడా ఒక ప్రభుత్వ అధికారులు తగలబెడితే ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కొడుకు కానీ అల్లుడు కానీ ఒక ప్రభుత్వ అధికారి చనిపోతే కనీసం ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి కానీ జరిగిన సంఘటన మీద సిబిఐ విచారణ చేస్తామని కానీ దీనికి సంబంధించి ముద్దాయిలను వెనకాల ఉన్న వాళ్ళని కూడా శిక్షిస్తామని కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి హామీ రాలేదు. నేను సూటిగా అడుగుతున్నా, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రాలే, చీఫ్ సెక్రటరీ రాలే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారి రాలే, రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు.
इसको वाड़ा ఇక్కడే అని చెప్పి డిసైడ్ చేయడం తోటి చెప్పండి సార్. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు కార్యక్రమం ఇక్కడనే జరుగుతుంది. రేపు రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ నుంచి నాగోల్ గ్రేవ్ యార్డ్లో కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ దాకా ర్యాలీగా వెళ్తాం. 11 ప్రారంభం. పెట్టడం అనేది ఇది అందరికి కూడా నిజంగా ఒక పెద్ద దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వార్త. ఏమనుకుంటామంటే తహసీల్దార్లో ఒక మంచి స్థాయిలో ఉన్న అధికారులు అంటే వాళ్ళకు రక్షణ ఉంటుంది, ఎక్కడున్నా లేకపోయినా ఆఫీస్లో రక్షణ ఉంటుంది అనుకుంటాం. కానీ స్వయంగా పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే మరి ఇట్లాంటి దాడికి గురి కావటం అనేది నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి మనం ఇట్లాంటి ఘటన గురించి వింటున్నాం. కొంత అలజడి ఆందోళన జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ రకంగా దాడికి దిగి కాల్చి చంపినటువంటి సందర్భాలు మాత్రం ఇదివరకు ఎన్నడూ లేవు. చాలా అన్యాయం. వారి ముందుగా నేను విజయారెడ్డి గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబం కూడా ఈ దుర్ఘటనను తట్టుకొని నిలబడగలిగేటువంటి మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారని కూడా నేను పొందాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ, నిజంగా ఈ ఘటన గురించి ఆలోచిస్తే చాలా అసలు లోతుగా చాలా విషయాలు ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత లోతుగా కాదు, కానీ ఒక మొట్టమొదటిగా నేను అనుకునేది అయితే ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక ఉన్మాదంతో చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. హైదరాబాదులో భూముల రేట్లు పెరిగిన తర్వాత దాని వెనకాల ల్యాండ్ మాఫియా ఎదిగింది. దాని చుట్టూ అనేక మంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా పెరుగుతూ ఉన్నది. ఈ దాడిని కూడా ఆ నేపథ్యంలో చూడాలి. అందుకని వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐతోనే విచారణ జరిపించాలని మొట్టమొదటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక న్యాయ విచారణ జరిపించాలి దీనిపైన. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలను కూడా న్యాయ విచారణ చేసి మనం సమాచారం రాబట్టాలి. మూడోది ఏంటంటే ప్రభుత్వము తన చేతిలో యంత్రాంగం ఉంటుంది, మానిటర్ చేయాలి, పనిచేసేటట్టు చూడాలి. కానీ తన కింద పనిచేసేటువంటి ఉద్యోగులను పలచన చేయటం, పబ్లిక్లో వాళ్ళను చిన్న చూపు చూడటం, వాళ్ళపైన పదే పదే ప్రభుత్వ అధినేతలే దాడికి దిగటం అనేది మనం తరచుగా చూస్తూ ఉన్నాం. అట్లాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే అధికారులకు ఉండేటువంటి హోదా ప్రతిపత్తులు దెబ్బతింటున్నాయి. అమానుషంగా జరగడం అయితే అసలు చాలా 1 year బాబు ఉన్నాడు, 5 years పాప ఉంది. ఇది చాలా 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 అమానుషం. ఏదన్నా ఉంటే పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళాలి, సమస్యలు ఉంటే పరిష్కారం తీసుకోవాలి. కానీ
ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది మాత్రం మాకు మహిళల మీద మరీ స్పెషల్గా ఇలా జరగడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. లేదంటే అందరితోటి కలుపుకోలుగా ఉండి మంచిగా అందరితోటి మంచిగా సందర్భంలో మేము ఫెస్టివల్స్ కానీ ఎక్కడ కానీ జరిగినప్పుడు మన వినాయక చవితి సందర్భం కానీ అందరితో కలుపుకోలుగా ఉండి అక్కడ టైం కూడా స్పెండ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ నుంచి అక్కడ మంచి టైం కూడా స్పెండ్ చేసి అప్పుడే మాకు తెలుసు వీళ్ళు ఏంటంటే జాబ్ చేస్తున్నారు, లైక్ టీచర్ జాబ్ చేస్తున్నారు, ఎంఆర్ఓగా చేస్తున్నారు అని తెలుసు. ఇంతకుముందు అయితే ఉద్యోగరీతే ఎక్కడ చేస్తున్నారు అనేది ఈ రోజు తెలిసింది ఎక్కడ చేస్తున్నారు అనేది, కానీ ఇంతకుముందు అయితే తెలియదు. ఈ సంఘటన జరుగుడు తన దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి ఆటవిక చర్య ఇది. మంచి ఎంప్లాయీస్ను ఏదో మహిళలు ఎంకరేజ్మెంట్ ఉండాలి కానీ ట్రీట్మెంట్ ఇయర్ 60% కాలిందని పెట్టింది. ట్రీట్మెంట్ ఇయ్యక చంపితే ఆయన ఎంత నన్నం ఉండని ఇదంతా మసి పూసి మారడికాయ చెయ్యపోతారు. ఇది ఆమెను ఎవడు సైకో అని చంపేసిందని చెప్పిపోతారు. అందుకే భద్రత లేకుండా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చరిత్రలోనే ఒక మెజిస్ట్రేట్గా ఉండేటువంటి అధికారిని ఇంత కిరాతకంగా చంపినటువంటి దాఖలాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేవు అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం. అయినా నా నియోజకవర్గంలో ఉండేటువంటి అధికారి నాకు ఎప్పటికప్పుడు అధికారులంటే అన్ని పార్టీలతోని అందరి నాయకులతోని మాట్లాడతారు. ఆమె నాకు ఒక దశలో నాకే చెప్పింది, మేము పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అని. అంటే దాని అర్థమైంది. అందుకే నేను ఒక మాట చెప్పిన, ఇక్కడ ఉండేటువంటి భూ కబ్జాదారుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు మాకు, ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే. దాని వెనుక ఒక వ్యక్తి లేడు, దీని వెనుక చాలా ఒక భూ కబ్జాదారులకు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ ఉండి ఉంటుంది అనేటువంటి అనుమానం మాకుంది. చర్యను అత్యంత హేయమైన చర్యగా మేము ఈరోజు జరిగినటువంటి చర్య అత్యంత హేయమైన చర్య. ఒక తహసీల్దార్ గారు, ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విధి నిర్వహణ ఉన్నప్పుడు కార్యాలయానికి వచ్చి అగంతకుడు వచ్చేసి ఇలా పెట్రోల్ పోసి మరి ఆమె సజీవ దానం చేయడం పట్ల ఇలా యావత్ ఉద్యోగ వర్గంతో కూడా ఖండిస్తూ ఉన్నాయి. అటువంటి చర్య పట్ల కూడా మొత్తంగా ఇలా మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కలవరం చెంది ఇటువంటి సంఘటనను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటన జరగకూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు 24 గంటలు విధి నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఇట్లాంటి చర్యలు జరగడం వల్ల రేపు ప్రజలకు జరిగేటువంటి సంక్షేమం కానీ వాళ్ళకి జరిగేటువంటి రిలీఫ్ కానీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవరోని తండా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 5 సంవత్సరాల విద్యార్థి ఇస్లావత్ అఖిల్ అనే విద్యార్థి కృష్ణవేణి స్కూల్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూల్ బస్సు ఎక్కుతుండగా బస్ డ్రైవర్ అనాలోచితంగా బస్సు కదిలించడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో తండావాసులు జీర్ణించుకోలేకపోయారు. బస్ డ్రైవర్ అక్కడి నుండి పరారు కావడంతో సంఘటన స్థలానికి కొండమల్లేపల్లి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేడంలో ఉద్యోగుల కొరకై ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది వద్దకు వచ్చిన రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజలు డాక్టర్ ఎప్పుడు వస్తాడని అడిగితే సిబ్బందికి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత కూడా ఉందని, మందుల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ఉండవలసి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
मेरा कमर दर्द है, शुगर है, बीपी टेस्ट करना है 9 बजे नहीं आए, भी शुगर का मेडिसिन नहीं दे रहे, 15 डे में 15 डे में आओ हम आ रहे जा रहे ऐसा ही कर रहे, बोल रहे 15 दिन के बाद गवर्नमेंट से मेडिसिन नहीं आ रहे तो हम लोग क्या कर सकते, बाहर से खरीद करके खाओ जी। आज 9 बजे आए। చాలా మంది బాధితులు చెప్తున్నారు సార్, దానిపైన వర్షం మందుల కొరత ఉన్నమాట వాస్తవమే. అన్ని డిస్పెన్సరీస్లో మందుల కొరత ఉంది ప్రస్తుతానికి. కానీ మా వరకు అయ్యేంత సహాయము ఎంత వీలైతే అంత సహాయం పేషెంట్స్కి, ఈఎస్ఐ పేషెంట్స్కి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ మందుల కొరత పైనుంచి ఉంది సార్, మాకు వచ్చిన మందులలో ఉన్నదానికి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న మందులలో అంటే సపోజ్ ఒక పేషెంట్ ఏమంటారు కాంబినేషన్ డ్రగ్స్ ఉంటారు, మెట్ఫార్మిన్ గ్లిమిప్రైడ్ కాంబినేషన్ డ్రగ్స్లో ఉంటారు. మెట్ఫార్మిన్ గ్లిమిప్రైడ్ అంటే డయాబెటిక్ డ్రగ్స్ కాంబినేషన్ డ్రగ్స్లో ఉంటారు. వాళ్ళకి విడివిడిగా సపరేట్ మందు ఉన్న ట్యాబ్లెట్స్ వచ్చినా సరే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా ప్రయత్నం చేస్తున్నాం. అంటే పేషెంట్స్కి కౌన్సిల్ చేసి ఈ 2 మందులు కలిపి ఈ ట్యాబ్లెట్ ఉంటుందమ్మా, దీనికి 2 గోళీలు సపరేట్ వేసుకోవాలి అని చెప్పేసి మ్యాక్సిమం పేషెంట్స్కి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిత్యావసర మందులు కూడా అందుబాటులో ఉన్న మందుల వరకు పైనుంచి మాకు హయ్యర్ అథారిటీస్ నుంచి ఎన్ని మెడిసిన్ వస్తే అన్ని మెడిసిన్లో వాళ్ళకి ది బెస్ట్ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఆలూరు దినే గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్త భర్త జంగం జగదీష్ ఇద్దరు కలిసి భార్యను వేధించి భార్యను అంతమొందించాలని ప్లాన్ వేసి ఆమెకు పురుగుల మందు పోసి భార్య జంగం పావాలని హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ముందు నుయ్యి వెనుక కొయ్యి అన్నట్లుగా మారిందని పలువురు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో దంత వైద్య పరికరాలతో పాటు ఇతర పరికరాలు ఉన్నా కాన్పుకు ఆపరేషన్లకు సంబంధించిన పరికరాలు థియేటర్లో ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయని, సరైన వైద్యులు లేక వైద్యం అందని ద్రాక్షగా మారిందని పలువురు ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన వైద్యులను నియమించి మా ప్రాణాలు కాపాడాలని స్థానికులు వాపోతున్నారు. శంషాబాద్ బావాచి సమీపంలో దారుణం చోటు చేసుకుంది. షాహీన్ నగర్ కు చెందిన మహమ్మద్ అహ్మద్ అనే వ్యక్తిపై సాదిక్, అక్రమ్, రహీం, ఇర్ఫాన్ అనే 4 దుండకులు దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్ కు తలకు గాయమై 14 నుంచి 15 కుట్లు పడ్డాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
मेरा नाम मोहम्मद अहमद है। मैं ऐसा एयरपोर्ट में जॉब करता हूँ, वादे हदीस में रहता हूँ। यहाँ 1 बजे ड्यूटी गुजार था। एयरपोर्ट बावर्ची के पास मिलके 5 जने मिलके मेरे ऊपर 5-6 जने मिलके हमला करे। वो सिद्दीक का बावा, रहीम और हाँ जी, ये मेरे शौहर है। इनको कातिलाना हमला करे 5-6 जने मिलके। अचानक उन्होंने ड्यूटी पे जा रहे थे, दोपहर की ड्यूटी थी, उन्होंने ड्यूटी पे जा रहे थे। अचानक ऐसा हमला करके उनके ऊपर पूरा खून में लुथपुथ थे। उन्होंने वहाँ से सीधा हमारे को पुलिस स्टेशन भेज दिए। वहाँ पे गए तक वहाँ पे उन लोगों को वहाँ पे पूरा खून में लुथपुथ थे। फिर वहाँ से वहाँ कंप्लेंट करे तो वहाँ से सीधा उस्मानिया भेजे। బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముసుగు వేసి బస్ డిపో మేనేజర్ జనార్దన్ పై దాడికి ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదన్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విజయారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పలువురు ప్రముఖులు. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యపై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం దేవరుని తండా గ్రామంలో దారుణం. స్కూల్ బస్ కింద పడి 5 సంవత్సరాల ఇస్లావత్ అఖిల్ అనే విద్యార్థి మృతి. మందుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ప్రజల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.